అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్‌కి స్వాగతం. ఈనాటి మన కథ ఒంటరితనం. ఏమండి, నాకు తెలుసు నేను కొద్ది రోజుల అతిథినే అని. మిమ్మల్ని ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళిపోతున్నందుకు నన్ను క్షమించండి. మీరు భర్తగా దొరకడం నా అదృష్టం. భగవంతుడు మన ప్రయాణం ఇంతవరకే రాశాడు. నా ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. నేను వెళ్ళిపోయాక మీ కళ్ళ వెంట ఒక్క చుక్క నీరు కూడా రాకూడదు. మిగిలిన జీవితమంతా సంతోషంగా గడపండి అంటూ మొహం మీద చిరునవ్వుతో కన్ను మూసింది భార్య వర్ధిని. భార్య మరణించి ఈ రోజుకి 2 సంవత్సరాలు. భార్య వర్ధంతి కారణంగా భార్యను గుర్తు చేసుకున్న రాజేంద్ర గారికి కళ్ళు చెమ్మగిల్లాయి. 63 సంవత్సరాల రాజేంద్ర గారు గవర్నమెంట్ టీచర్గా ఉద్యోగం చేస్తూ భార్యతో కలిసి సొంత ఇంట్లో నివసించేవారు. కానీ 2 సంవత్సరాల క్రితం అనారోగ్యం కారణంగా భార్య మరణించటంతో రాజేంద్ర గారు భార్య జ్ఞాపకాలతో అదే ఇంట్లో ఉంటున్నారు. ఒక కొడుకు కార్తీక్. పెళ్ళయింది. ముంబైలో ఉంటున్నాడు. భార్య భర్త ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. సంవత్సరం నిండిన ఒక కూతురు ఉంది. తల్లి మరణించాక కొడుకు తండ్రిని తన వద్దకు రమ్మన్నాడు. కానీ భార్యను మరవలేక వెళ్ళలేదు రాజేంద్ర గారు. రోజు ఇంటి పని వంట పని చేయటానికి ఒక పని మనిషిని పెట్టుకున్నారు. రాను రాను ఒంటరితనం ఎక్కువ అవుతూ అతని ఆరోగ్యం క్షీణించింది. కార్తీక్ తండ్రికి అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడేవాడు. 2 రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్ రావటంతో కంగారు పడిన కార్తీక్ దగ్గరలోని స్నేహితుడుకు ఫోన్ చేసి ఒకసారి ఇంటికెళ్ళి నాన్న పరిస్థితి చూడమన్నాడు. కార్తీక్ స్నేహితుడు ఇంటికి వెళ్ళేటప్పటికీ రాజేంద్ర గారు మంచంపై పడుకొని ఉన్నారు. ఒళ్ళంతా కాలిపోతుంది. అంతలో వచ్చిన కార్తీక్ స్నేహితుడు కార్తీక్కు ఫోన్ చేసి తండ్రితో మాట్లాడమన్నాడు. నాన్న, ఏమయ్యింది? 2 రోజుల నుండి ఫోన్ చేస్తున్నాను, స్విచ్ ఆఫ్ వస్తుంది అన్నాడు కార్తీక్. 2 రోజుల నుండి జ్వరంగా ఉంది కార్తీక్. పని మనిషి కూడా సరిగ్గా రావట్లేదు. అందుకే సమయానికి తిండి లేక ఆరోగ్యం పాడయింది. ప్రస్తుతానికి ఇంట్లో ఉన్న మందులు వేసుకుంటున్నాలే అన్నారు రాజేంద్ర గారు. నాన్న, ఉద్యోగం వదులుకొని నేను నీతో ఉండలేను కదా. అందుకే నిన్ను ఇక్కడికి రమ్మన్నాను. ఎందుకింత కంగారు పెడతావు అంటూ కోపంగా అన్నాడు కార్తీక్. ప్రస్తుతానికి నా స్నేహితుడు మందులు తెస్తాడు, అవి వేసుకో. జ్వరం తగ్గాక నెల రోజుల్లో టికెట్ పంపుతాను. ఇక్కడికి వచ్చేయ్ నాన్న అన్నాడు కార్తీక్. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను అన్నారు రాజేంద్ర గారు. కార్తీక్ స్నేహితుడు మందులు భోజనం తెచ్చి ఇచ్చాడు. అలా 15 రోజులు కార్తీక్ స్నేహితుడు రాజేంద్ర గారికి మందులు భోజనం తెచ్చి ఇస్తూ సహాయంగా ఉన్నాడు. ఇక రాజేంద్ర గారు మెల్లగా కోలుకున్నారు. ఇంకో 10 రోజుల్లో బయలుదేరడానికి కార్తీక్ టికెట్ పంపాడు. ఇంటిని బాడుగకు ఇచ్చి కొడుకు వద్దకు వెళ్ళారు రాజేంద్ర గారు. సమయం ఉదయం 6 గంటలు. అప్పటికే కోడలు ఇచ్చిన టీని తాగి హాల్లో కూర్చొని అటూ ఇటూ హడావుడిగా పరుగులు తీస్తున్న కొడుకు కోడలిని చూస్తున్నారు రాజేంద్ర గారు. కొడుకు కోడలు ఉద్యోగానికి వెళ్ళటానికి తయారవుతున్నారు. వచ్చి వారమయ్యింది. ప్రతిరోజు రాజేంద్ర గారికి ఇది మామూలే. నాన్న, వెళ్ళొస్తాము, జాగ్రత్త, చిన్నుని జాగ్రత్తగా చూసుకో అంటూ మనవరాలి బాధ్యతలు అప్పగించి ఇద్దరూ ఉద్యోగానికి వెళ్ళారు. తండ్రి రాకముందు కూతురిని డేకేర్లో వదిలి వెళ్ళేవారు. ఇక ఇప్పుడు ఆ బాధ్యతలు తండ్రికి అప్పజెప్పేశారు. సమయం సాయంత్రం 4 అవుతుంది. రోజూ మనవరాలిని తీసుకుని వాకింగ్ వెళ్తారు రాజేంద్ర. అంతకు ముందు రోజు వాకింగ్ వెళ్ళినప్పుడు ఎలక్ట్రిక్ ఆఫీసు దగ్గర కనిపించిన సమాన వయసున్న మోహన్ రావు గారు ఈరోజు రాజేంద్ర గారిని పార్కులో తమ వాకింగ్ సంఘంలో చేర్చుకుంటానని, వెళ్లే ముందు కాల్ చేస్తానని చెప్పారు. అందుకే పార్కుకు బయలుదేరారు రాజేంద్ర గారు. మనవరాలు చిన్ను తాతయ్య బట్టలు వేసుకోవడం చూసి బుడిబుడి నడకలతో సాక్సులు తీసుకొచ్చి ఇచ్చింది. ఎంతో మామూలుగా అనిపించే పనులు ఈ పిల్లలు చేస్తే ఎంత అపురూపంగా ఉంటుందో అనుకున్నారు రాజేంద్ర గారు. ఈ ప్రేమ అపురూపాలు అనేవి లేకపోతే ఈ జగత్తు ఏమైపోతుందో అని ఆలోచిస్తుండగా
ఫోన్ మోగింది. హలో మోహన్ గారు. ఆ, రెడీ అండి. సరే, విల్ మీట్ యూ ఎట్ ద ఎలక్ట్రిక్ ఆఫీస్ అని కాల్ కట్ చేసి మనవరాలి కోసం స్ట్రాలర్, డ్రైపర్ బ్యాగ్ తీసుకుని పాపని స్ట్రాలర్లో కూర్చోపెట్టి బయలుదేరారు. చిన్నపిల్లలను తీసుకుని బయటికి వెళ్ళడం ఎంత ఇబ్బందో అది ఈ వయసులో అనుకున్నారు రాజేంద్ర గారు. అంతలో స్వచ్ఛందంగా నవ్వే చిన్ను మొహం చూసి ఈ బోసి నవ్వులు చూస్తుంటే ఎంత కష్టమైన దూది పింజలా ఎగిరిపోవాల్సిందే అనుకున్నారు. వెళ్ళి మోహన్ గారిని కలిసి వారి వెంట బయలుదేరారు. అక్కడి నుండి 10 నిమిషాలు నడుస్తే వస్తుంది పార్కు. వీళ్ళు పార్కు వెళ్ళేసరికి రాజేంద్ర గారిలాగే పిల్లల్ని తీసుకుని కొందరు, తమకు తామే కొందరు అక్కడికి చేరుకున్నారు. అందులో ఒంటరి ఆడవాళ్ళు, మగవాళ్ళు చాలామందే ఉన్నారు. కొందరు భార్యాభర్త కూడా ఉన్నారు. అంతలో మోహన్ గారు, హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పానే రాజేంద్ర గారని, వీరే. ముంబై వచ్చి 1 వీక్ అయ్యిందట. మన సంఘంలోకి చేరడానికి వచ్చారు అని చెప్పారు. అందరూ చప్పట్లు కొట్టి వెల్కమ్ టు ద క్లబ్ అని అన్నారు. ఇంత దూరం కొడుకు ఇంటికి వచ్చాక ఒంటరిగా ఎలా గడపాలి అనుకుంటుండగా మంచి కంపెనీ దొరికినందుకు సంతోషంగా అనిపించింది రాజేంద్ర గారికి. కానీ 60 ఏళ్ల వయసులో కూడా మగవారు టీషర్ట్, జీన్స్ వేసుకుని యవ్వనంగా కనపడడం, ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండడం, జుట్టుకి రంగు వేసుకున్నారు. ఆడవాళ్ళు చుడిదార్ వేసుకున్నారు. వీళ్ళంతా నాకంటే వయసులో చిన్నవారిలా ఉన్నారే అనుకున్నారు. కానీ వాళ్ళంతా 60 సంవత్సరాలు పైబడిన వారే. మనవరాలు తన ఈడు పిల్లలతో కలిసిపోయింది. పిల్లలు ప్లే ఏరియాలో ఆడుకుంటున్నారు. ఎదురుగా తాతయ్యలు, అమ్మమ్మలు బెంచీలపై కూర్చున్నారు. మౌనంగా కూర్చున్న రాజేంద్ర గారిని మీ మిసెస్ రాలేదా అని అడిగింది పక్క బెంచీలో కూర్చున్న మహిళ. లేదండి, తను లేదు. 2 ఏళ్ల క్రితం అనారోగ్యంతో అని ఆ వాక్యాన్ని పూర్తి చేయటం ఇష్టం లేక ఆపేశారు రాజేంద్ర గారు. భార్య గురించి తలుచుకొని కళ్ళు చెమర్చాయి అతనికి. ఆ విషయం విన్న చుట్టుపక్కల వాళ్ళంతా ఒక్క నిమిషం ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక ఇబ్బంది పడ్డారు. ఐఆమ్ సారీ అన్నది ఆవిడ. పర్లేదండి అని వాతావరణాన్ని మామూలు చేద్దామని ప్రయత్నించారు రాజేంద్ర గారు. అంతలో అక్కడున్న భార్యాభర్తలు ఒక్క క్షణం అవతలి బెంచీలపై ఉన్న తమ తమ వారిని చూసుకోవటం గమనించారు రాజేంద్ర గారు. జీవితం మనకు అడుగడుగునా పాఠాలు నేర్పుతుంది. మనల్ని వదిలి వెళ్ళిపోయిన వారి గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా వాళ్లతో గడిపిన మధురానుభూతుల్ని తలుచుకుంటూ ముందుకు సాగడమే జీవితం అంటూ ఆవిడ చెప్పిన మాటలు రాజేంద్ర గారికి ఎంతో ఉత్సాహాన్నిచ్చాయి. మీ గురించి అంటూ ఆవిడ వివరాలు అడిగారు రాజేంద్ర గారు. నా పేరు మీనాక్షి. పార్కు దగ్గరలోనే మా ఇల్లు అన్నది ఆవిడ. ఇక వేరే విషయాలు అడిగే ప్రయత్నం చెయ్యలేదు రాజేంద్ర గారు. మెల్లగా పరిచయాలు అయ్యాక కబుర్లలో పడి సమయం మర్చిపోయారు. తెలుగువారు ఒక దగ్గర చేరితే మాటలకి కొదవా? పైగా 1కి 2 రాష్ట్రాలు ఇప్పుడు. ఉభయ రాష్ట్రాల రాజకీయాలు మాట్లాడుతుంటే ఇక వాదనలకు ముగింపెక్కడా? చీకట్లు ముసురుతాయి అనగా పిల్లల్ని తీసుకుని బయలుదేరారు అందరూ. ఇంటికి వెళ్ళాక కొడుకుతో చెప్పారు రాజేంద్ర గారు. కార్తీక్ సంతోషించాడు. మెల్లగా ఇక్కడి రొటీన్కి అలవాటు పడ్డారు రాజేంద్ర గారు. పొద్దున్నే కోడలు పాపకు కావలసినవి తయారు చేసి వంట వండుతుంది. ఆ తర్వాత కొడుకు కోడలు కలిసి ఉద్యోగానికి వెళ్ళిపోతారు. తర్వాత ఇంటి పనులు, పాప పనులు చేయటానికి ఒక పని మనిషి వస్తుంది. పాపను తయారు చేసి మధ్యాహ్నం తినిపించి నిద్రపుచ్చి వెళ్ళిపోతుంది. తర్వాత సాయంత్రం కొడుకు కోడలు వచ్చే వరకు మనవరాలిని చూసుకునే బాధ్యత రాజేంద్ర గారిదే. సాయంత్రాలు పార్కుకు తీసుకువెళ్ళి ఆడించేవారు. ఇలా 15 రోజులు గడిచిపోయాయి. ఈ 15 రోజుల్లో రాజేంద్ర గారు చాలా విషయాలు తెలుసుకున్నారు. కానీ మీనాక్షి గురించి తెలుసుకోలేకపోయారు. ఒకరోజు మోహన్ రావు గారి ద్వారా తెలిసిందేంటంటే మీనాక్షి గారు ఎవరితో ఆవిడ గతాన్ని చెప్పుకోరు అని. కానీ గ్రూప్ సభ్యులందరిలో ఆవిడ చురుకుగా ఉండేవారు. ఎవరి పుట్టినరోజులైనా పెళ్లి రోజులైనా అన్నిటినీ ముందే తెలుసుకుని సెలబ్రేట్ చేసేది. ఒకనాడు ఓ జంట పెళ్లి రోజును పార్కులో సెలబ్రేట్ చేశారు గ్రూప్ సభ్యులంతా కలిసి.
అందరూ తయారయ్యి వచ్చారు. కానీ రాజేంద్ర గారు మాత్రం తెల్ల జుట్టుతో గడ్డంతో ముసలివాడిలా ఉన్నారు. పార్టీ అయిపోయింది. ఇంటికి వెళ్ళారు రాజేంద్ర గారు. నేనెందుకు అందరిలా ఉండలేను? అలా ఉండడంలో తప్పులేదే అనుకున్నారు. మరుసటి రోజు మార్కెట్ నుండి హెయిర్ కలర్ కొని తెచ్చుకున్నారు. ఇంటికి వచ్చాక జుట్టుకు రంగు వేసుకొని అల్మారా తెరిచి అందులో ఉన్న కొత్త జీన్స్ టీషర్ట్ వేసుకున్నారు. అప్పటికే కొడుకు కోడలు ఇంటికి వచ్చారు. సాయంత్రం పార్కుకి వెళ్ళడం కోసం గది నుండి బయటికి వచ్చిన మామగారిని చూసిన కోడలు ఆశ్చర్యంగా చూస్తూ, మామయ్య, ఇదంతా ఏంటి అని అడిగింది. ఆమె వెంటనే భర్తను పిలిచింది. ఏమండి, ఒకసారి ఇలా వచ్చి మీ నాన్నగారిని చూడండి. ఈ వయసులో ఇలా రెడీ అవ్వడం అవసరమా అంటుండగా వచ్చిన భర్త తండ్రి వైపు చూస్తూ నవ్వుతూ, నాన్న, నీకు ఇలా రెడీ అయ్యి వెళ్లాల్సిన అవసరం ఏముంది? పక్కనే మనవరాలు ఉంటుంది. ఈ వయసులో ఇదంతా అవసరమా అంటూ మాట్లాడాడు. తన కొడుకు మరియు కోడలి యొక్క ప్రవర్తనను చూసి రాజేంద్ర బాధతో మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయారు. నాకు ఇష్టమైనట్టు నేను ఉండడం తప్ప కొడుకు కోడలు నేను ఏదో నేరం చేసినట్టు చూస్తున్నారు అంటూ ఆలోచించారు. నేను నా కొడుకుకు కోడలికి దేనికి అడ్డు చెప్పలేదే. వాళ్ళ ఇష్టానుసారం బట్టలు వేసుకుంటారు, బయటికి వెళ్తుంటారు. సమయం మారింది, దానికి అనుగుణంగా పిల్లలు మారారు అనుకున్నాను. పెద్ద నగరాల్లో ఉండే మనుషులు ఇలా మోడ్రన్గా ఉండడం తప్పు కాదు అనుకున్నాను. అలాంటిది నా గురించి నేను కొంచెం ఆలోచించి కాస్త మోడ్రన్గా ఉంటే తప్పేంటి? అప్పుడే తన మొబైల్లో తన గ్రూప్ మెసేజ్ చూశారు రాజేంద్ర గారు. నా జీవితం నాకు నచ్చినట్లు జీవిస్తాను అనుకుంటూ పార్కుకు బయలుదేరారు. కొడుకు కోడలు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి మనవరాలిని ఇంటి దగ్గరే వదిలారు. మామగారు వెళ్ళిన తర్వాత ఈ నెల మీ నాన్నగారు పెన్షన్ డబ్బులు కూడా ఇవ్వలేదు. ఇంటి ఖర్చులు పెరుగుతున్నాయి అన్నది చిత్ర భర్తతో. నువ్వు చెప్పింది నిజమే చిత్ర, నాన్న ఈ నెల పెన్షన్ డబ్బు ఇవ్వలేదు. వచ్చాక అడుగుతాను అంటూ కాసేపటికి పార్కు నుండి వచ్చిన తండ్రితో, నాన్న, ఈ వయసులో ఇంత వృధా ఖర్చులు ఎందుకు? పార్కు వెళ్ళడం మొదలుపెట్టినప్పటి నుంచి స్వేచ్ఛగా పక్షిలా ఎగురుతున్నారు. ఇక్కడికి వచ్చే ముందు ముసలివాడిలా ఉన్న నువ్వు పార్కు వెళ్ళినప్పటి నుంచి కొత్త డ్రెస్సులు, హెయిర్ కలర్లు, ఎందుకు ఈ వృధా ఖర్చులు? ఈ నెల పెన్షన్ డబ్బులు కూడా నువ్వు ఇవ్వలేదు అన్నాడు కార్తీక్. అప్పుడు రాజేంద్ర గారు, కార్తీక్, నువ్వు కోడలు ఎలా ఉన్నా నేను ఎప్పుడూ ప్రశ్నించలేదు. అలాగే ఇది నా జీవితం, నన్ను ప్రశ్నించే హక్కు కూడా మీకు లేదు. ఈ నెల డబ్బు నేను వాడుకున్నాను, ఇవ్వలేను అన్నారు రాజేంద్ర గారు. తండ్రి సమాధానంతో కొడుకు కోడలు ఇద్దరూ మౌనంగా వెళ్ళిపోయారు. ఆ రోజు మనవరాలి పుట్టినరోజు సందర్భంగా పార్కు వెళ్ళేటప్పుడు పిల్లలకు చాక్లెట్లు, పెద్దలకు స్వీట్స్ తీసుకెళ్లారు రాజేంద్ర గారు. చిన్నుతో పిల్లలందరికీ చాక్లెట్లు పంచారు. రాజేంద్ర గారు పెద్దవాళ్లకు స్వీట్స్ పంచుతున్నారు. అంతలో మీనాక్షి వంతు వచ్చింది. మీనాక్షి తీసుకోలేదు. ఏమైందండి మీనాక్షి గారు, మీరు స్వీట్స్ ఇష్టపడరా అడిగారు రాజేంద్ర గారు. స్వీట్స్ అంటే చాలా ఇష్టం, కానీ నాకు షుగర్ మరియు బీపీ ఉన్నాయండి, కాబట్టి నేను స్వీట్స్ తినను అన్నది మీనాక్షి. అందుకే ఈ మధ్య స్వీట్స్ అసలు ముట్టుకోవట్లేదు అన్నది. అవునా, మరి పండగలకి ఇంట్లో మీ కోడలు స్వీట్స్ వండి పెడుతుంది కదా, అప్పుడెలా తినకుండా ఉంటారండి అన్నారు రాజేంద్ర గారు. అప్పుడు మీనాక్షి ఏమీ మాట్లాడలేదు. మౌనంగా ఇంటివైపు వెళ్ళిపోయింది. వారం గడిచింది, కానీ మీనాక్షి పార్కు రాలేదు. గ్రూపు సభ్యులని అడిగితే ఆవిడ ఫోన్ కూడా ఎత్తడం లేదని తెలిసింది. రాజేంద్ర గారి మనసులో మీనాక్షి గురించే ఆలోచనలు. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే మీనాక్షి ఎందుకు తన కుటుంబం గురించి మాట్లాడగానే మౌనంగా వెళ్ళిపోయింది అని. మరుసటి రోజు గ్రూప్ సభ్యులను అడిగి అడ్రస్ తెలుసుకొని అపార్ట్మెంట్లో ఆవిడ ఉంటున్న ఇంటికి వెళ్ళారు రాజేంద్ర గారు. తలుపు వద్దకు వెళ్ళి బెల్లు కొట్టారు. మీనాక్షి తలుపు తీసింది. డోరు దగ్గర నిలబడి ఉన్న రాజేంద్రను చూడగానే, మీరా రాజేంద్ర గారు అంటూ లోపలికి పిలిచింది. మీనాక్షి మొహం చూడగానే,
అనారోగ్యంగా ఉండడాన్ని గమనించిన రాజేంద్ర గారు, ఇంత అనారోగ్యంగా కనిపిస్తున్నారు, మందులు వేసుకున్నారా? ఇంట్లో ఎవ్వరూ లేరా అని అడిగారు. ఇంట్లో నేను ఒంటరిగా ఉంటాను అని చెప్పింది మీనాక్షి. ఇది విన్న రాజేంద్ర గారు, అదంతా తర్వాత మాట్లాడదాం, చాలా నీరసంగా కనిపిస్తున్నారు, ముందు హాస్పిటల్కి బయలుదేరండి అంటూ వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేశారు. అవసరం లేదండి అంటున్న మీనాక్షి మాటలు పట్టించుకోకుండా హాస్పిటల్కి తీసుకువెళ్లారు. వెంటనే గ్రూప్లోని సభ్యులకు మెసేజ్ చేశారు. కొందరు హాస్పిటల్ కూడా వచ్చారు. మంచి ఆహారం తినకపోవడం వలన వచ్చిన బలహీనత, 3 పూటలా బలమైన ఆహారం తీసుకుంటే సరిపోతుంది అని మందులు ఇచ్చారు డాక్టర్ గారు. అప్పుడు గ్రూప్లోని మరో 2 మహిళా సభ్యులు రోజుకు 3 పూటలా భోజనం తయారు చేసి మీనాక్షి ఇంటికి పంపే బాధ్యత తీసుకున్నారు. రోజు ఫోన్ చేసి ఆరోగ్యం ఎలా ఉంది అని తెలుసుకునేవారు రాజేంద్ర గారు. మందులు సమయానికి వేసుకోమని సూచించేవారు. కొద్ది రోజులకు మీనాక్షి పూర్తిగా కోలుకొని పార్కు రావడం ప్రారంభించింది. ఎవరూ లేరు, ఒక్కదాన్నే ఉన్నానని ఫోన్ చేస్తే సహాయానికి వచ్చేవాళ్ళం కదా, ఇలా ఎవ్వరికీ చెప్పకుండా ఉంటే ఏమని అర్థం అన్నారు రాజేంద్ర గారు. నాకు కొడుకు కోడలు ఉన్నారు అంటూ తన గతం పేజీలు ఒక్కొక్కటిగా తిరిగేస్తూ నవ్వుతూ చెప్పింది మీనాక్షి. నా భర్త రైల్వేలో ఉద్యోగం చేసేవారు. మాకు పెళ్ళైన 5 సంవత్సరాల వరకు సంతానం లేదు. చాలా రోజులు పిల్లలు లేరని తిరగని గుడి లేదు. అలాగే ఎంతోమంది డాక్టర్లను కలిశాము. పెళ్ళైన 6వ ఏట కొడుకు పుట్టాడు. పెళ్ళైన చాలా సంవత్సరాలకు పుట్టాడని కొడుకుని చాలా గారాబం చేశాము. కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. నా కొడుకుకి 5 ఏళ్ళు నిండాయి. ఒకరోజు నా భర్త యాక్సిడెంట్లో మరణించారు. మళ్ళీ పెళ్లి చేసుకోమని పుట్టింటివారు, బంధువులు సలహా ఇచ్చారు. కానీ నా ఒక్కగానొక్క కొడుకుని వదులుకోలేకపోయాను. నేను మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. భర్త ద్వారా వస్తున్న పెన్షన్తో, అలాగే నేను మెషిన్ కొడుతూ అల్లికలు చేసుకుంటూ కొడుకును పెంచాను. ఒంటరి తల్లి అనుభవించాల్సిన బాధలన్నీ నేను అనుభవించాను. మా వారు మరణించినప్పుడు వచ్చిన 40 లక్షలు కొడుకు పై చదువులకు ఖర్చు చేశాను. అందులో కొంత డబ్బు మిగిలి ఉంది. రోజులు గడుస్తూ కొడుకు పెద్దవాడయ్యాడు. పెళ్లి చేశాను. కన్న కొడుకు నా బాధలన్నీ దూరం చేస్తాడు, వృద్ధాప్యంలో తోడు ఉంటాడు అనుకున్నాను. కానీ కొడుకు ఏం చేశాడో తెలుసా? అమెరికాలో ఉద్యోగం అంటూ కోడలిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొడుకు మళ్ళీ తిరిగి రాలేదు. కనీసం ఫోన్ చేసి మాట్లాడడు. అప్పుడప్పుడు ఫోన్ చేస్తాడు. ఎందుకో తెలుసా? తండ్రి మరణించినప్పుడు వచ్చిన డబ్బులో 10 లక్షలు మిగిలి ఉన్నాయి. వాటి కోసం నన్ను వేధిస్తున్నాడు. ఈ వయసులో మెషిన్ కుట్టలేను. ఇప్పుడు నాకున్న ఆసరా నెల నెలా మా వారి పెన్షన్, మిగిలిన ఆ 10 లక్షలు మాత్రమే. ఆ డబ్బు వల్లే ఇప్పుడు నేను సొంతంగా బ్రతకగలుగుతున్నాను. లేకపోతే వీధుల్లో బిచ్చమెత్తుకుంటూ తిరగాల్సి వచ్చేది అని కన్నీళ్లతో చెప్పింది మీనాక్షి. కన్నీళ్లు కారుస్తున్న మీనాక్షిని ప్రోత్సహిస్తూ, జీవితం అంటే ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలని నాకు నేర్పింది మీరే. అలాంటి మీరు ఇలా ఏడవడమేంటి అంటూ ఓదార్చారు రాజేంద్ర గారు. అప్పటి నుండి తమ జీవితాలలో జరిగే సుఖదుఖాలను పంచుకోగలిగేంత స్నేహం వారి మధ్య ఏర్పడింది. ఒకరోజు మీనాక్షి పార్కుకు వచ్చేటప్పటికి గ్రూపులోని వాళ్ళంతా పెద్ద కేక్ ఆర్డర్ చేయడం చూసి ఆశ్చర్యపోయింది. అక్కడికి చేరుకోగానే అందరూ హ్యాపీ బర్త్డే మీనాక్షి అని అరిచారు. ఆ రోజు ఆమె పుట్టినరోజు అని ఆమె కూడా మర్చిపోయింది. అందరి నుండి ఇంత ఆదరణ చూసి ఆమె కళ్ళల్లో ఆనందంతో కన్నీళ్లు తిరిగాయి. కేక్ కట్ చేశాక, ఈరోజు నా పుట్టినరోజు అని మీ అందరికీ ఎలా తెలుసు అని అడిగింది. మా అందరి పుట్టినరోజులు, పెళ్లి రోజులు సెలబ్రేట్ చేసే మీనాక్షి గారి పుట్టినరోజు కనుక్కోవడం కష్టమా? ఇప్పుడు అన్ని విషయాలు సోషల్ మీడియా నుంచి తెలిసిపోతున్నాయి అన్నారు రాజేంద్ర గారు. పుట్టినరోజు జరుపుకొని అందరూ లేటుగా ఇళ్లకు చేరారు. ఆ రోజు సెలవు కారణంగా కొడుకు కోడలి వద్ద మనవరాలిని వదిలి వెళ్లారు రాజేంద్ర గారు. ఇంటికి చేరుకున్న రాజేంద్ర గారు బెల్లు కొట్టారు. తలుపు తెరిచిన కోడలు,
ఇంత రాత్రి వరకు ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నారు? ఇది పద్ధతైన వాళ్ళు ఉండే ఇల్లు అంటూ అవమానంగా మాట్లాడింది. నాన్న, రోజురోజుకి నీ ప్రవర్తన బాలేదు. ఇంత రాత్రి వరకు ఎక్కడికెళ్ళావు అన్నాడు కార్తీక్. ఈరోజు స్నేహితురాలి పుట్టినరోజు, అందుకే పార్కులో గ్రూపు సభ్యులందరూ కలిసి పార్టీ చేసుకున్నాము. అందుకే లేట్ అయ్యింది అన్నారు రాజేంద్ర గారు. ఇలా నీ ఇష్టం వచ్చినట్టు రావడానికి పోవడానికి కాదు నాన్న నిన్ను ఇక్కడికి పిలిచింది. చిన్నును చూసుకుంటావని పిలిచాను. కొద్ది రోజుల్లో చిన్ను పెద్దదవుతుంది. నిన్ను చూసి తను చెడిపోతుంది అంటూ కోపంగా అన్నాడు కార్తీక్. మౌనంగా గదిలోకి వెళ్ళిపోయారు రాజేంద్ర గారు. కొడుకు కోడలు పాపను వదిలి వీకెండ్స్ పార్టీలకు వెళ్తారు. ప్రతిరోజు ఆఫీసు నుండి వచ్చి రాత్రిళ్ళు బయటి నుండి భోజనాలు ఆర్డర్ చేస్తారు. అవన్నీ చూసి చెడిపోని కూతురు నేను రాత్రి లేటుగా వస్తే చెడిపోతుందా అంటూ కొడుకు మాటలను గుర్తు చేసుకుని బాధపడ్డారు రాజేంద్ర గారు. కాసేపటికి తనను తాను సర్దుకొని, అయినా కొడుకు కోడలి వారి జీవితంలో వారు సంతోషంగా ఉన్నప్పుడు నేను కూడా నా జీవితంలో సంతోషంగా జీవించాలి, ఇలా బాధపడకూడదు అనుకున్నారు. కానీ కోడలు తన మామగారు ఇలా మారటానికి కారణం తెలుసుకోవాలనుకుంది. ఒకరోజు రాజేంద్ర గారు పార్కు వెళ్ళినప్పుడు తన మొబైల్ని తీసుకెళ్లడం మర్చిపోయారు. సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చిన కోడలు మామగారి గదిలోని టేబుల్ మీద ఉన్న మొబైల్ ఫోన్ చూసింది. వెంటనే మొబైల్లోని వాట్సాప్లో మీనాక్షి పంపిన గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ మెసేజీలు చూసి భర్తకు చూపించింది. కొడుకు కూడా తండ్రిపై కోపంగా ఉన్నాడు. కాసేపటికి పార్కు నుండి తిరిగి వచ్చిన రాజేంద్ర గారిని కొడుకు కోడలు, ఏ మామయ్య, ఈ వయసులో పార్టీలు, గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ మెసేజ్లు ఇంకా ఎన్ని రోజులు దాచుతారు మీరు చేస్తున్న విధవ పనులు అంటూ మీనాక్షి మరియు రాజేంద్ర గారి గురించి చాలా చెడుగా మాట్లాడడం ప్రారంభించింది కోడలు. కార్తీక్ కూడా భార్యకు సపోర్టుగానే మాట్లాడాడు. కాసేపు మౌనంగా ఆరోపణలు వింటూ నిలబడ్డారు రాజేంద్ర గారు. ఇక ఆపండి మీరిద్దరూ. 15 రోజుల క్రితం ఆఫీసులో అందరినీ పిలిచి చిన్ను పుట్టినరోజు పార్టీ ఇచ్చారు. అప్పుడు నీ భార్య వచ్చిన అబ్బాయిలతో డ్యాన్స్ వేసింది. అప్పుడు నువ్వు ఎందుకు నీ భార్యపై వేలెత్తి చూపలేదు? నువ్వు కూడా అమ్మాయిలతో మాట్లాడతావు. నేనెప్పుడూ నీపై వేలెత్తి ఆరోపణలు చెయ్యలేదే. అలాంటప్పుడు నా గురించి ఇంత చెడుగా ఎలా మాట్లాడగలుగుతున్నారు మీరు అన్నారు రాజేంద్ర గారు. ఊహించని తండ్రి సమాధానంతో కొడుకు కోడలు ఏమీ మాట్లాడకుండా తమ గదిలోకి వెళ్ళిపోయారు. గదిలో ఒంటరిగా ఉన్న రాజేంద్ర గారికి కొడుకు కోడలి మాటలు గుచ్చుకుంటున్నాయి. కోడలు పరాయి ఇంటి నుండి వచ్చింది, కానీ నా కొడుకు నాపై ఇలాంటి ఆరోపణలు ఎలా చేయగలిగాడు అంటూ రాత్రంతా బాధపడ్డారు. తన వలన మీనాక్షి మాట పడవలసి వచ్చిందని పార్కు వెళ్లడం మానేశారు. వారం గడిచినా రాజేంద్ర గారు పార్కు రాలేదని మీనాక్షి ఒక సాయంత్రం రాజేంద్ర గారి ఇంటిని వెతుక్కుంటూ వచ్చింది. ఇంటి బెల్లు కొట్టింది మీనాక్షి. తలుపు తెరిచారు రాజేంద్ర గారు. ఎదురుగా మీనాక్షిని చూసి మొదట షాక్ అయ్యారు. లోపలికి ఆహ్వానించారు. ఇన్ని రోజులు పార్కుకు ఎందుకు రాలేదని కారణం అడిగింది మీనాక్షి. జ్వరంగా ఉందని అబద్ధం చెప్పారు రాజేంద్ర గారు. ఫోన్ తీయట్లేదు ఎందుకని అడిగింది. జ్వరంగా ఉండి చూసుకోలేదన్నారు. అంతలోనే తాతయ్య అంటూ వచ్చిన చిన్నుతో కాసేపు మాట్లాడి రాజేంద్ర గారు ఆరోగ్యం జాగ్రత్త అంటూ వెళ్ళిపోయింది. అప్పుడే కొడుకు కోడలు ఆఫీసు నుండి వచ్చారు. మీనాక్షి ఇంటి నుండి వెళ్లడం చూసింది కోడలు. ఇద్దరూ ఇంటి లోపలికి వచ్చాక, మామయ్య గారు, మా ముందేమో ఆరోగ్యం బాలేదని నాటకాలాడతారు. మేము ఇంట్లో లేనప్పుడు ఆవిడని పిలిచారా? ఉద్యోగం నుండి రిటైర్ అయ్యాక ఈ బుద్ధులేంటండి, సిగ్గు లేకుండా అంటూ కోడలు మండిపడింది. నాన్న, ఇంట్లో చిన్న పిల్ల ఉందని కూడా ఆలోచించలేదా? ఛీ అంటూ కొడుకు లోపలికి వెళ్ళిపోయాడు. అసలు మీనాక్షి ఎందుకొచ్చిందో తండ్రిని ఎవ్వరూ అడగలేదు. ఆ రోజు రాత్రంతా ఆలోచించారు రాజేంద్ర గారు. కొడుకు కోడలి మాటలు రోజురోజుకి సహించలేకున్నాను. సొంత ఊరికి వెళితే నిజంగా నేను తప్పు చేసిన వాడినవుతాను. మీనాక్షి గురించి ఇంకా చెడుగా ప్రచారం అవుతుంది. అయినా
కొడుకు కోడలికి ప్రతిసారి సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు అని మరుసటి ఉదయం తన నిర్ణయాన్ని కొడుకుతో చెప్పారు రాజేంద్ర గారు. ఎదురు బిల్డింగ్లోని ఒక ఇంటిని రెంటుకు తీసుకుని అక్కడకు తన సామానులతో వెళ్ళటానికి నిర్ణయించుకున్నారు. కానీ కోడలు మాత్రం స్వేచ్ఛగా తిరగటానికి అలవాటు పడ్డారు, వెళ్ళండి అంటూ చులకనగా మాట్లాడింది. రాజేంద్ర గారు నవ్వుతూ, నిజమే, ఇప్పటి నుండి నేను మీతో మాటలు పడనవసరం లేదు, స్వేచ్ఛగా జీవిస్తాను అంటూ సామానులతో వెళ్ళిపోయారు. జరిగినదంతా కమ్యూనిటీలో తెలిసిపోయింది. మీనాక్షికి కూడా విషయం తెలిసింది. రాజేంద్ర గారు ఫోన్ చేసి మీనాక్షితో మాట్లాడారు. మీనాక్షి కూడా బాధపడలేదు. ప్రపంచానికి మనమేంటో రుజువు చేసుకోవలసిన అవసరం లేదు. ఒంటరిగా మిగిలిపోయిన మనలాంటి వాళ్లను దెబ్బి పొడవడంలో ఈ సమాజం ఎప్పుడూ ముందుంటుంది. వాళ్ల మాటలు పట్టించుకోనక్కర్లేదు అన్నది మీనాక్షి. రోజూ పార్కుకు వెళ్లడం, గ్రూప్ సభ్యులందరితో కలవడం అన్నీ సాధారణంగానే జరుగుతుండేవి. ఒకనాడు పార్కులో, మీనాక్షి, ఇలా అనవసరపు విషయాలు ఆలోచించి సమయాన్ని వృధా చేసుకోకుండా నువ్వే మహిళలకు కుట్లు, అల్లికలు నేర్పొచ్చు కదా అన్నారు రాజేంద్ర గారు. అయ్యో, అవన్నీ నాతో అయ్యే పనులేనా అన్నది మీనాక్షి. ప్రయత్నించడంలో తప్పులేదు. మన గ్రూప్ సభ్యులమంతా సహాయం చేస్తాము. నువ్వు మహిళలకు శిక్షణ ఇవ్వు అన్నారు. అక్కడున్న వారందరూ, అవును మీనాక్షి, మేమందరం సహాయం చేస్తాము అన్నారు. అంతలో ఒక స్నేహితురాలు, మీనాక్షి, చాలాసార్లు నాతో చెప్పావు, నిరాధారంగా ఉన్న మహిళలకు గవర్నమెంట్ సొంతంగా జీవనోపాధి కల్పించాలని. అలాంటి మహిళల కోసం నువ్వే ఎందుకు ముందడుగు వెయ్యకూడదు? నువ్వే నీకొచ్చిన మిషన్ వర్క్, అల్లికలు ఫ్రీగా నేర్పించు. అవును, కానీ దానికి ఒక స్థలం కావాలి, సరిపడ సామాను కావాలి అన్నది మీనాక్షి. నువ్వేమీ కంగారు పడుకు, నేను చూసుకుంటాను అన్నారు రాజేంద్ర గారు. అంతలో ఒకనాడు మీనాక్షి కొడుకు కోడలు తండ్రి డబ్బు తీసుకెళ్లడానికి వచ్చారు. ఇంటికి వచ్చిన కొడుకు కోడలిని చూసి మీనాక్షి షాక్ అయ్యింది. ఇంటి లోపలికి ఆహ్వానించింది. తల్లితో పొడిపొడిగా మాట్లాడారు ఇద్దరు. రాత్రికి భోజనాలు చేసి అందరూ నిద్రపోయారు. కానీ కొడుకు ఎందుకు వచ్చాడో ఊహించిన మీనాక్షికి నిద్ర పట్టలేదు. 2 రోజులు గడిచాయి. మరుసటి ఉదయం తండ్రి మరణించినప్పుడు మిగిలిన డబ్బు ఇవ్వమని అడిగాడు సుధీర్ తల్లిని. ఇప్పుడు నాకున్న ఆధారం ఆ డబ్బు ఒక్కటే, నేను ఇవ్వను అన్నది తల్లి. కానీ అప్పటికే కమ్యూనిటీలో జరుగుతున్న రాజేంద్ర మీనాక్షిల సంభాషణ సుధీర్కి కూడా తెలిసిపోయింది. అమ్మా, ఈ మధ్య నువ్వు చాలా పనులు చేస్తున్నావని సొసైటీలో అందరూ అనుకుంటున్నారు. ప్రతిరోజు పార్కులో గంటల కొద్దీ చర్చలు కూడా జరుపుతున్నావట. సిగ్గు లేకుండా ఈ వయసులో ఇవేం పనులు అంటూ మాట్లాడాడు కొడుకు. ఇక మీకు డబ్బుల అవసరం ఏముందత్తయ్యా అంటూ డబల్ మీనింగ్లో మాట్లాడింది కోడలు. తలుపు వద్ద నిలబడి ఇదంతా వింటున్న రాజేంద్ర గారు, బాబూ సుధీర్, సిగ్గు మీనాక్షికి కాదు, మీలాంటి వాళ్లకు ఉండాలి. మీ అమ్మగారిని ఇన్ని మాటలు అంటున్నారే, ఒక్కసారైనా ఆలోచించావా? అసలు మీ అమ్మ పార్కులో ఏం చేస్తుందో? పార్కులో డబ్బులు లేని మహిళలకు చేయూతనివ్వడానికి తనకు వచ్చిన మిషన్ వర్క్, అల్లికలు నేర్పాలనుకుంటుంది. మేము ప్రతిరోజు దాని గురించే చర్చిస్తుంటాము. మీ అమ్మ కోరిక కొద్ది రోజుల్లోనే పూర్తి కాబోతుంది. అలాంటిది మీ అమ్మ పైన ఇన్ని ఆరోపణలు ఎలా చేయగలుగుతున్నారు? బయటి వాళ్ళ నోరు మోయించలేము, కానీ ఇంట్లో వాళ్లే అర్థం చేసుకోకపోతే ఎలా అంటూ ప్రశ్నించిన రాజేంద్ర గారి మాటలకు కొడుకు కోడలి వద్ద సమాధానం లేదు. ఇద్దరూ గదిలోకి వెళ్ళిపోయారు. మీనాక్షి, బిజినెస్ కోసం దగ్గరలోని బిల్డింగ్ ఒకటి దొరికింది. వాటి కోసం కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకోవచ్చన్నారు బిల్డింగ్ ఓనర్. ఈ మాట విన్న మీనాక్షి చాలా ఆనందించింది. వెంటనే బిల్డింగ్ తన బిజినెస్కు ఎలా కావాలో అలా మార్చారు. తన గ్రూపులోని వారంతా మీనాక్షికి సహాయం చేసేవారు. మెల్లమెల్లగా చుట్టుపక్కల నిరాధారంగా ఉన్న మహిళలను ఎటువంటి ఫీజు లేకుండా చేర్చుకుంది మీనాక్షి. వాళ్లకు శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టింది. 5-6 మందితో మొదలైన బిజినెస్ ఇప్పుడు చుట్టుపక్కల అందరికీ తెలిసి 150 మంది దాకా అయ్యారు. కాస్త డబ్బున్న వాళ్ళు స్వతహాగా కొద్ది మొత్తాన్ని మీనాక్షికి ఇచ్చేవారు.
మహిళలకు ఉచితంగా శిక్షణ ఇస్తుందని తెలిసి ఒకరోజు మీడియా వాళ్ళు వచ్చారు. మీడియాని చూసి అక్కడ చాలామంది జనం గుమికూడారు. మీనాక్షి గారు, ఉచిత శిక్షణ అని ఆలోచన మీకు ఎలా వచ్చిందని మీనాక్షిని అడిగారు మీడియా వ్యక్తి. నిరాధార మహిళలకు ఏదైనా చెయ్యాలనేది నా చిరకాల కోరిక. కానీ రాజేంద్ర గారి సహాయం అలాగే గ్రూప్ సభ్యుల ప్రోత్సాహంతో ఇన్ని రోజులకు అది నెరవేరింది అని అన్నది మీనాక్షి. అలా ప్రశ్నలు అడుగుతూనే ఇక్కడకు వచ్చే ముందు మేము మీ గురించి అన్ని విషయాలు తెలుసుకునే వచ్చాము. కాస్త మీకు రాజేంద్ర గారికి ఉన్న సంబంధాన్ని వివరిస్తారా అని అడిగాడు మీడియాకు సంబంధించిన వ్యక్తి. అప్పుడు మీనాక్షి 5 సెకండ్లు మౌనంగా ఉంది. కాస్త మగవారితో నవ్వుతూ మాట్లాడితే ఈ సొసైటీ ఎలాంటి మాటలనైనా మాట్లాడుతుంది. కానీ వారికి ఏం తెలుసు ఒంటరిగా జీవించడం ఎంత కష్టమో. వృద్ధాప్యంలో పిల్లలు పట్టించుకోకపోతే ఒంటరితనాన్ని పంచుకోవడానికి ఒక తోడు కోరుకోవడం తప్ప. భర్త చనిపోయిన నన్ను కొడుకు కాదనుకొని వెళ్ళిపోయాడు. ఇక నాలాంటి ఒంటరి ఆడవాళ్ళు రోజూ ఏడుస్తూ కూర్చోవాలా? అయినా ప్రతి గడపకి వెళ్ళి రుజువు చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు అన్నది మీనాక్షి. పక్కనే ఉన్న రాజేంద్ర గారిని ఇదే ప్రశ్న విలేకరి అడిగాడు. భార్య మరణించాక కొడుకు మీద భారం కాకూడదని ఒంటరిగా 3 సంవత్సరాలు గడిపాను. కొడుకు నన్ను పిలవడంతో ఇక్కడికి వచ్చాను. ప్రేమతో పిలిచాడు అనుకున్నాను. కానీ మనవరాలిని చూసుకోవటానికి, ఇంటికి కాపలా ఉండటానికి నన్ను పిలిచాడు. ఇలా వృద్ధాప్యంలో ఒంటరి తల్లి తండ్రిని తమ అవసరాలకే వాడుకుంటారు. లేకపోతే మీనాక్షి గారి కొడుకు తల్లిని వదిలి వెళ్ళిపోయాడు కదా, అలా వదిలేసి వెళ్ళిపోతారు. నా గురించి, మీనాక్షి గురించి ఇంత చెడుగా మాట్లాడుతున్న సమాజాన్ని అడుగుతున్నాను. ఒంటరితనంలో కొడుకుల నుండి ఎటువంటి ఆదరణ లేని కారణంగా ఒక తోడు కోరుకోవడం తప్పంటారా? లేక ఒంటరి తల్లిదండ్రులను వదిలేసి విదేశాలకు వెళ్ళిపోయే కొడుకులు, లేదా ఇంట్లో పాత సామానులాగా వాడుకునే కొడుకులది తప్పంటారా? ఒక బంధం పెళ్లితోనే ముడిపడాలని లేదు, స్నేహితులు కూడా కావచ్చు. మా మనసులకు తెలుసు మా పవిత్రత ఏంటో. ఈ వయసులో సుఖదుఖాలను పంచుకునే తోడు దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు రాజేంద్ర గారు. రాజేంద్ర గారి సమాధానంతో ఎదురుగా నిలబడిన జనంలో నుంచి చప్పట్ల శబ్దం వినపడింది. ఒంటరితనం ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్. మరుసటి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.